ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ నెల 14న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును పోలీసులు ఆదేశించారు. అయితే విచారణలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించలేదని సమాచారం. అంతా మర్చిపోయాను, నాకేమీ గుర్తులేదని ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విచారణలో ప్రభాకర్ రావు స్మార్ట్ గా జవాబులు చెబుతున్నారని సమాచారం. మావోయిస్టులకు డబ్బులు పంపించారని, ఎందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనం పాటించినట్టు తెలుస్తోంది. విచారణ అధికారులకు అంతు చిక్కకుండా ప్రభాకర్ రావు జవాబులను ఇస్తున్నట్టుగా సమాచారం. మరిచిపోయాను, గుర్తులేదు, అలా చేయడం చట్టవిరుద్ధం అనే పదాలను తరచుగా ఉపయోగిస్తూ విచారణను దాటవేస్తున్నారని సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని రెండు రోజుల నుంచి కూడా విచారణ సాగింది. సో నిన్న జరిగిన విచారణలో ఎలాంటి విషయాలు రాబట్టారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి A1గా ఉన్న ప్రభాకర్ రావుని నిన్న రెండో రోజు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. ప్రధానంగా ఒక 4 అంశాలపైన ఈ విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొదటి విచారణలో కొన్ని బేసిక్గా ఉన్నటువంటి కొన్ని అంశాలపైన విచారించారు, కానీ వాటికి కొంత దాటవేసే ధోరణితో ఆయన సమాధానం చెప్పడంతో ఈసారి రెండవసారి మాత్రం కీలక ఆధారాల ముందు ఉంచి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు మీరు పారిశ్రామికవేత్తలు, ఇటు బిజినెస్ మెన్స్తో పాటుగా న్యాయమూర్తుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ముందు సమాచారం ఉందా, మీరు ఈ వేలాది నెంబర్లను కూడా ఎందుకు వ్యక్తిగత అంశాలపైన కూడా ఎందుకు ట్యాపింగ్ చేశారన్న అంశాలపైన కూడా సిట్ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తొలి రోజు విచారణలో, అయితే మొదటి రోజు విచారణలో ఆయన పూర్తిస్థాయి సమాధానం చెప్పడంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించినటువంటి డేటా రీట్రీట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో 4 పోలీస్ అధికారులు SIBలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, ఇటు రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతన్న, ఈ 4 పోలీస్ అధికారులను ఇప్పటికే సిట్ విచారించింది. గతంలో వారు బెయిల్పై ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా వారి ఫోన్లలో, వారి ల్యాప్టాప్లలో ఉన్నటువంటి డేటా ఇప్పటికే వాళ్ళు డిలీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొంతమంది పోలీస్ అధికారులను ఫోన్లను, ల్యాప్టాప్లను, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఆ ఆధారాలను ముందుంచి ప్రభాకర్ రావుని ఈరోజు కొంత ముందడుగు వేసి విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో కొంత సమాచారాన్ని, ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాజకీయ నేతల ఆదేశాల మేరకే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇది కొంత ప్రొసీజర్ కి, స్టాండర్డ్ ప్రొసీజర్ కి విరుద్ధమని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. మోసపూరితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు వివరించినట్లుగా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం అంశాలపైన కూడా కూపీలాగారు. అయితే 2 ఫోన్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాటి ఆధారంగా కూడా మరో 14వ తేదీ మరోసారి ప్రభాకర్ రావుని విచారించినారు. ఒకవేళ విచారణకు పూర్తిస్థాయిగా ప్రభాకర్ రావు సహకరించకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ పైన పోలీసులు దాన్ని రద్దు చేయాలంటూ, విచారణకు పూర్తిగా సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సుప్రీంకోర్టుని పోలీసులు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది.